అన్నయ్య ఇంటి పెద్ద కొడుకు గురించి ఒక మాట చెప్పరాదా అని చెప్పేసి అయితే కామెంట్లో కోరారు. అందుకోసమే ఈ మాట చెప్తున్నా. అన్న అంటే నాన్న తర్వాత నాన్న లాంటోడు అని చెప్పేసి సరిపెట్టుకోవద్దు కాక. ఎందుకోసం అంటే గీయాల ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అని అంటే ఆ గొడవల ఖచ్చితంగా తమ్ముడు అనేటోడు తగ్గి ఉండాలా. ఎందుకోసం అంటే మంది చెప్పిన మాటలు విని వాడికంటే నేనెందుకు తక్కువ, అన్నిట్లో చెరిసగం ఉంటాం మేము అని చెప్పేసి పోట్లాడుతూ ఉంటుంటారు. అన్నిట్లో చెరిసగం ఉండొచ్చు, ఆస్తుల్లో పంపకంలో చెరిసగం ఉండొచ్చు, కానీ పెద్దరికం అనేది పెద్దోడికే సొంతం. ఎందుకోసం చెప్తున్నా అంటే పెద్దోడు అనేటోడు మన ఇంట్లో తొలిసూరు కొడుకుగా జన్మనెత్తి మన నాన్న తర్వాత తన కుటుంబ భారాన్ని మొత్తాన్ని బరువైనా సరే తన భుజాల మీద మోస్తూ తన తోడబుట్టినోళ్లకు తన పిల్లల్లాగా ఆదరిస్తూ అండగా ఉంటాడు. అట్లాంటోడికి మన పైన ఒక అర్హత ఖచ్చితంగా ఉంటది. ఒక మాట అనేది తగ్గి ఉన్నంత మాత్రం అక్కడ విలువేమి తగ్గిపోదు. పెద్దోడికి నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ చాలా గొప్పగా ఉంటది. మంది మాటలిని తనోళ్లతో గొడవ పెట్టుకునే బదులు ఒక్క క్షణం తగ్గి ఆలోచిస్తే ఆ బంధం కలకాలం కలిసిమెలిసి ఉంటది. కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా.